పథకం మెగా డిఎస్సి పైన పెడతామని హామీ ఇస్తున్నా. అన్నదాతకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు చొప్పున నెలకిచ్చి అదే సమయంలో సంవత్సరానికి 18,000 ఇచ్చి 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాది. తల్లికి వందనంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకి 15,000 ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. 3 దీపం కనెక్షన్ కూడా ఉచితంగా ఇస్తాం. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇదే కాదు, డాక్రా సంఘాలకి 10 లక్షల వరకు 0% వడ్డీ రేటుతో వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెన్షన్లు ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం. ఇంటి దగ్గర ఇస్తాం. మొదటి తారీఖున ఇస్తాం. పెంచిన పింఛన్లు ఏప్రిల్ నెలలో నుంచి మీకు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తామని హామీ ఇస్తూ మా బాధ్యతోటి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మళ్లీ మీ రుణం తీర్చుకుంటాం. ఫ్రంట్ అభ్యర్థుల్ని, కూటమి అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూశాం. ఒక్కొక్కరు ఆకాశానికి ఎగిరి పడుతున్నారు. రేపు ఎన్నికల రోజున పోలింగ్ బూత్ దద్దరిల్లాలి. మామూలు బటన్ కాదు, 2 బటన్లు నొక్కుతున్నారు. ఒక బటన్ గాజు గ్లాసు పైన మాధవి గెలుపుకి, అది పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుర్తుకోవాలి. చేస్తారా అని అడుగుతున్నా. 2 అప్పలనాయుడు సైకిల్ గుర్తుకి అప్పలనాయుడు ఓటేసి ఒక సాధారణ కార్యకర్తని ఎంపీగా చేసి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. హలో ఏపీ. బాయ్ బాయ్ జగన్. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ దురంధరులు 4 దశాబ్దాల తర్వాత కూడా ఆయనలో వాడి వేడి ఏమీ తగ్గల. ఆయన్ని నేను చాలా కఠినమైన పరిస్థితిలో చూశాను. రాజమండ్రిలో పాపం ఆయన అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడు ఎలాగున్నారో అదే ముఖ వర్చస్సు, భయం లేదు, బాధ లేదు. ఎలా ఉన్నారు సార్ అని అడిగితే ఇది రాజకీయం, పోరాటం చేయాలి, తప్పదు మనకి, ఇంతకు మించి తప్ప ఆయనకి భయం గాని లేదంటే ఈ భవిష్యత్తు మీద ఏంటి అని తెలియదు. ఆయనకి రాజకీయ పోరాటం ఒకటే తెలుసు. ఈ రోజున ఆయన మనందరితోటి వచ్చి ఒక సోషియోపాత్ అంటారు జగన్. యాక్చువల్గా సైకోపాత్ తో పాటు సోషియోపాత్. ఎవ్వరు సమాజంలో నవ్వుతూ ఉంటే చూడలేడు జగన్. ఎవరు తెల్లబట్టలు వేసుకుంటే చూడలేడు. ఎవరు నవ్వుతూ ఉంటే చూడలేడు. ఎవరి దగ్గర డబ్బులుంటే చూడలేడు. అలాంటి వ్యక్తిని, అలాంటి రాక్షస సమూహాన్ని ఆయన బలంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం మద్దతుదారులకి, నాయకులకి, కార్యకర్తలకి నెల్లిమర్ల నుంచి పేరు పేరున చెప్తా ఉన్నాను. 4 దశాబ్దాలు